అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో శంకర ఐ హాస్పిటల్ పెదకాకాని వారి సహకారంతో రేపల్లెపట్నం 2వ వార్డులో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముందుగా నిరుపేదలకి డబ్బులు వెచ్చించి కంటి ఆపరేషన్, శుక్లముల ఆపరేషన్ చేయించుకునే అవకాశం లేనటువంటి నిరుపేదలకి ఉచితంగా శుక్లముల ఆపరేషన్ చేయించడానికి నడుం బిగించి ముందుకొచ్చినటువంటి శంకర ఐ హాస్పిటల్ వారికి రేపల్ల జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపల్లెపట్నం 2వ వార్డులో పరిసర రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వైద్య శిబిరం, ఆయన జనసేన పార్టీ 2వ వార్డు అధ్యక్షులు. 2వ వార్డుతో పాటు 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం ద్వారా శుక్లముల పరీక్ష నిర్వహించి ఆపరేషన్ తప్పనిసరి అనిపిస్తే వారిని గుంటూరు పెదకాకాని శంకర ఐ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. ఇంత మంచి భావనతో సేవ చేయాలనే తపనతో శంకర ఐ హాస్పిటల్ వారు ముందుకు రావటం, జనసేన పార్టీ అయినటువంటి మమ్మల్ని కూడా భాగస్వాములు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇదే రకమైనటువంటి క్యాంపుని రేపల్లెపట్నంలో 8వ వార్డు, 10వ వార్డు పరిసర ప్రాంతాల్లో కూడా త్వరలో నిర్వహించబోతున్నాం. 10వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు వడ్డి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, 8వ వార్డు అధ్యక్షులు మలిశెట్టి సాయి గారి ఆధ్వర్యంలో త్వరలో అక్కడ కూడా ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. రేపల్లెపట్నంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎక్కడ ఉన్నా కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళి శంకర ఐ హాస్పిటల్ వారి సహకారంతో శుక్లముల ఆపరేషన్ ప్రతి ఒక్కరికి చేయించే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుంది. ఎవరైతే కంటి చూపు తగ్గి ఇబ్బంది పడుతున్నారో వారందరూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శంకర ఐ హాస్పిటల్ వారి సహకారంతో శుక్లముల ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇటువంటి అవకాశంలో, ఇటువంటి సేవలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు శంకర ఐ హాస్పిటల్ యాజమాన్యం వారికి, అన్నగారు అయినటువంటి నాగబాబు అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు, నిరుపేద ప్రజలకు ఎటువంటి సేవలు అందించడానికైనా జనసేన పార్టీ తరఫున మేము ఎప్పుడూ ముందుంటామని తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.